ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాలమందు మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు చూస్తే దావీదును ఎలా దేవుడు దీవించాడో మనకు కనబడుద్ది. ఈ భాగంలో దావీదు ఎన్గిదీలో ఉన్నాడు. ఎన్గెదీలో దావీదు ఉన్నాడు. రాజైన సౌలు దావీదును చంపడానికి వెంటాడుతున్నటువంటి రోజులవి. ఎన్గెదీ అంటే అర్థమేంటో తెలుసా? మేకపిల్ల ఊట అని, విశ్రాంతి స్థలము అని అర్థము. ఇశ్రాయేలు దేశములో నుండి మృత సముద్రానికి సమీపాననున్న అరణ్య ప్రాంతంలో ఉన్న పట్టణము. మృత సముద్రానికి 400 అడుగులు ఎత్తులో ఉంది ఈ ఎన్గెదీ అనేది. నీటి కాలువలుండిన స్థలము. ఎన్గెదీ అంటే విశ్రాంతి స్థలము అని కూడా అర్థం. ఈ నదుల్లో జాలర్లు చేపలు పట్టి పాడైన వలలను ఒడ్డున ఆరడానికి పరిచేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎజ్కేలు గ్రంథంలో కూడా 47వ అధ్యాయము 9-10 వచనాలు ఉంటాయి. అది మిగుల ఫలవంతమైన ప్రదేశము. ఎన్గెదీ నదులలో ఈ నది ప్రవహించే ప్రదేశం. ఈ నీరు ఎక్కడికైతే వెళ్ళుద్దో అచ్చట జలచరాలన్నీ బ్రతుకుతాయి. పరమగీతాలు 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారం ఎన్గెదీ ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులు, వాటి పరిమళాలు దొరికేవి. అంటే ఎంత రమ్యమైందో ఎన్గెదీ పట్టణం, ఈ సుందరమైన స్థలము, కర్పూరపు గుత్తులతో నిండిన విశ్రాంతి స్థలము. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు సౌలు చేతు నుండి తప్పించుకోవడానికి వచ్చాడు. దావీదు ఎన్గెదీ అనుభవంలో ఉన్నాడు. దేవుడిచ్చే విశ్రాంతి, ఎంత పూర్ణ శాంతిని అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే సౌలు తన చంపాలని తిరుగుచున్న దావీదు దేవుని కాపుదల మీదే ఆధారపడి బ్రతుకుచున్నాడు. మామగారు సౌలు దావీదుని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని తిరుగుతున్నటువంటి దినాలు. ఆ సమయంలోనే దావీదు భక్తుడు కీర్తన 57 దేవుని కాపుదల కోరి ప్రార్థించాడు. 57వ కీర్తన 7వ వచనంలో, ఇంత ప్రాణాపాయంలో నుండి నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను అని పాడతాడు. అయితే ఈ మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూస్తే దావీదును చంపాలని సౌలు తిరుగుతుండగా సౌలుకు చేరిన సమాచారం ఏంటంటే దావీదు అనే వ్యక్తి ఎన్గెదీ పట్టణంలో ఉన్నాడు అని సౌలు తెలుసుకుంటాడు. అప్పుడు సౌలు అంటే ఇశ్రాయేలుకు రాజు సౌలు, అంత మాత్రమే కాదు మామగారు కూడా 3000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు సౌలు. ఒక్క దావీదును చంపడానికి ఎంతమందిని ఏర్పరచుకోవటం చూస్తే ఎంత కోపం ఉన్నదో కనబడుతుంది. 3000 మందితో పోచుండగా సౌలు సంకానవర్తికి అంటే టాయిలెట్కి, వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. కనుక ఆ సమీపంలోనే ఉన్న గుహలోకి వెళ్ళాడు సౌలు. ఆ ప్రక్కనున్న గుహలో అంతకుముందే లోపలికి వెళ్ళి ఉన్న దావీదు సైనికులు సౌలును చూస్తారు. తన జనులు దావీదుతో మాట్లాడి, ఇదిగో నీ శత్రువు నీకు అప్పగించాడు నీ దేవుడు. కనుక దావీదు లేచి వచ్చి రాజు సౌలుకు తెలియకుండానే అతని పై వస్త్రపు చెంగు కోశాడు. అనగా సౌలు దావీదు చేతికి దొరికిపోయాడు. సౌలేమో దావీదును చంపుదామనుకున్నాడు, కానీ దావీదు దొరకటల్లా. కానీ దావీదుకి సౌలు దొరికిపోయాడు, చిక్కిపోయాడు. వెనక గుహలో నుండి దావీదు సౌలుని పిలిచి, నా ఏలినవాడా, నీ పై వస్త్రము, నీళ్ల బుడ్డి, ఈటెలు ఎక్కడున్నవో చూచుకో. సౌలుకు అర్థమైంది తనకు జరిగిన అపజయము, దావీదు నన్ను చంపక దయ చూపించి వదిలేశాడు అని సంగతి అర్థమైంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం, దావీదు మనస్సు నొచ్చుకున్నాడు.
ఎందుకనగా సౌలు రాజు అభిషేకం నొందినవాడు. యూదుల ధర్మశాస్త్రములో దేవుడు అభిషేకించిన వానిని ముట్టకూడదు, చంపకూడదు, అది నేరము అని దావీదుకి మనసులో బాధ ఉంది. కోసింది శరీరం కాదు, శరీరము కోసినట్లుగా ఫీల్ అయిపోయాడు దావీదు. ఆయన కోసింది, కత్తిరించింది వస్త్రపు చెంగు మాత్రమే, కేవలం ముక్క మాత్రమే. దావీదు మనసు కొట్టుకుంది. దావీదు నీతి గమనించారా? చేతి నిండా శత్రువు దొరికాడు. వెనకున్న మనుషులు చెప్తూ అన్నారు, అతనిని వెంటాడుతూ అన్నాడు, అతని కోసమేక నువ్వు ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డను వదిలేసి కొండ గృహలలో దాక్కుంటున్నావు, చెట్టు చామల దగ్గర ఉంటున్నావు, అరణ్యాలలో గడుపుతున్నావు. చేతి నిండా దొరికాడు, అతనిని చంపేస్తే నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటావు కనుక ఇది దేవుని ఏర్పాటు అని అన్నారు. లేదు, దేవుడి ఏర్పాటు కాదు. దావీదు అంటాడు, దేవుని ఏర్పాటు కాదు. శత్రువు చేతులను దొరికాడు కరెక్టే, కానీ అతను దేవుని అభిషేకించబడిన వాడు. దేవుడు అభిషేకించబడిన వాడిని టచ్ చేయకూడదు, వారిని ముట్టకూడదు, వారిని చంపకూడదని నాకు శాపం. కనుక అతని వస్త్రాన్ని మాత్రం నేను కత్తిరిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుని మనసు కొట్టుకుంటుంది. దావీదు తన హృదయాన్ని మెత్తగా నుంచుకున్నాడు. ఈనాడు క్రైస్తవులు చాలా మంది దేవుణ్ణి ఎరిగిన వారు, విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, ఎందరినో దూషిస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, కానీ వారి మనసు నొచ్చుకోవటం లేదు, వారికి పవిత్రమైన మనస్సాక్షి ఉండటం లేదు. దావీదుకున్న మనస్సు మెత్తదనము. మరి ఈ మార్నింగ్ మాటలు వింటున్న మీకు ఆ మెత్తదనం కలిగిన మనసు మీకుందా? ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా మెత్తని మనస్సాక్షిని కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. దావీదు ఎందుకు మనసు నొచ్చుకున్నాడు? యూదుల నియమం ప్రకారంగా ముట్టుట, దూషించుట, కీడు చేయుట శాపకరమైన పాపము, శిక్షకు అర్హులు. ఇప్పుడు దేవుడు తప్పు చేశానని అర్థం చేసుకొని పశ్చాత్తాపడుతున్నాడు కదా. ఇప్పుడు మనకు రాజులు లేరు, అభిషక్తులైన యాజకులు లేరు, ఈ దావీదు పట్టణం మనకు చెల్లదు కదా అని అనుకోకూడదు. ఎందుకంటే 1 పేతురు 2:9 ప్రకారంగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయడానికి మీరెవరో తెలుసా? ఏర్పరచుకుని రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము అని వ్రాయబడింది కదా. అనగా రక్షించబడిన వారందరూ రాజులే, యాజకులే, అంటే అభిషేక్తులే. సంఘములో ఉన్న విశ్వాసులందరూ యాజకులే. కానీ ఒకరినొకరు నిందించుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. సంఘస్థుల మధ్య సమాధానం ఉండటం లేదు, ప్రేమలు ఉండటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అయినా వారి మనస్సు నొచ్చుకోవటం లేదు, వారి మనస్సు బాధపడటం లేదు. కనుక వీరు మనస్సాక్షి లేని వారని బైబిల్ అంటుంది. వారు కొన్న మెత్తని మనసు గలవారు, ఎన్గది అనుభవం కలిగిన వారు, ప్రార్థించి మనస్సాక్షి కాపాడుకున్న దావీదు వంటి వారు. ఎన్గది అనుభవాన్ని దయచే ప్రభువా, క్షమించే మనసు నాకు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. దావీదు ఎంత విధేయత కలిగిన వాడంటే, అదే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 8 నుండి 14 వరకు చూస్తే, తనను చంపడానికి 3000 మందితో వచ్చిన సౌలుతో దావీదు రాజా అని సౌలుని పిలవగా నేలను సాష్టాంగపడి నమస్కారం చేసి, దావీదు నీకు కీడు చేయునని తలంచవద్దు, ఈ దావీదు ఎప్పుడు నీ కీడు చేయడు, ఈ దినమున నీ ప్రాణము నాకిచ్చెను, నేను నీ యందు కనికరించి తిని, నీవు అభిషేకము నొందిన వాడవు. సౌలా నాయనా, నీ వస్తువు చిన్న మొక్క కత్తిరించినా గాని నిన్ను చంపడానికి నేను ప్రయత్నించలేదు. ఇశ్రాయేలు రాజు వారు పట్టుకొని వచ్చి ఉన్నాడు, నేను ఏ పాటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను కదా,
మిన్నిల్లిని గదా అని దావీదు తగ్గించుకున్నాడు. అప్పుడు సౌలు, దావీదా, నాయనా, నన్ను దేవుడు నీ చేతికి అప్పగించినను నీవు నాకు ఉపకారమే చేసి ఉన్నావు. నీకున్న ఉపకార బుద్ధి ఇక్కడ అర్థమైంది. నీవు నాకంటే నీతిమంతుడువు. నిశ్చయముగా నీవు నీతిమంతుడు గనక దేవుడు నిన్ను రాజుగా చేయను. సౌలు అన్న మాటలు విన్నారా? నీ వంశము వర్ధిల్లును అని ఆస్వాదించాడు. దావీదు, సౌలు ప్రమాణం చేసుకున్నారు. సౌలుకు దావీదు మీద పగ కలిగి ఉంది. దావీదు క్షేమముగా ఉంటే తన కుమారుడు యోనాతానుకు రాజరికం దొరకదు గనక దావీదును చంపాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన ఎన్గది మనసు, క్షమించే మనసు. ఆపద స్థితి నుండి దేవుడు మార్చాడు. క్షమించే మనసు శత్రుత్వాన్ని మార్చివేసింది. ఒకరికొకరు, ప్రియ దేవుని బిడ్డలారా, నాయనా అని ఒకరు ప్రేమతో మాట్లాడుకునే స్థితిని తెచ్చాడు. శత్రువులు మిత్రులుగా చేశాడు. ఇప్పుడు వారిద్దరూ ఒకరితోనొకరు ప్రయాణం చేసుకున్నారు. కనుక ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, దావీదు క్షమించే మనసు మీకు కూడా ఉంటే అది ఎన్గది మనసు అన్నమాట. దేవుడు నీకు విశ్రాంతిని దేవుడు మీకు ఇస్తాడు. విశ్రాంతి మనసు, పరలోకాన్ని నీకు సొంతం దేవుడు చేయగలడు. కనుక ఎన్గది అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ కూడా రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు మీకు కూడా ఎన్గది అనుభవం, క్షమించే మనసు, ప్రేమించే మనసు దేవుడు మీకు దయచేయునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ మార్నింగ్ మీరు మాతో ఎన్గది అనుభవం, ఆ ఎన్గదిలో శత్రువుని ప్రేమించే మనసు, శిలువలో వేలాడబడిన మీరు, మేమింకా శత్రువులమై ఉండగానే, మేమింకా లోకస్తులమై ఉండగానే మీరు మా కొరకు ప్రేమించి, మా కొరకు మరణించి నిజంగా ఎంత ప్రేమ చూపిస్తున్నారో అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు సౌలు మీద దావీదు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు. మాకు కూడా ఎన్గది అనుభవాన్ని దయచేయండి. తోటి వ్యక్తులను ప్రేమించే మనసు, వారి కొరకు ప్రార్థించే మనసు, అన్యాయం చేస్తున్నా, వారు మాకు నష్టం చేస్తున్నా ప్రేమించి ప్రార్థించే ఆ పెద్ద మనసు, ఆ ఎన్గది అనుభవం నాకు, మాకు, మా అందరికీ మార్నింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి వారి కుటుంబంలో మీరే మేలు కనబరచమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మర్చిపోమాకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.